ప్రొడ్యూసర్ అయినటువంటి మన నవీన్ మౌలి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ ద స్టేజ్. ఎవరి నవ్వు చూస్తే ఒక స్పార్క్ వస్తుందో, తన అల్లరితో అందరినీ అలరిస్తూ, తన నటన అభినయంతో మనందరినీ మొదటి సినిమాతోనే ఎంతగానో ఆకట్టుకున్న బ్యూటిఫుల్ అఖిలియా ఫ్రమ్ బాంబే. చూడగానే క్యూట్ గర్ల్ అని ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా మన వైజాగ్ అందగాడు, మన ప్రియతమ హీరో, స్టార్ కి స్టార్, ఇచ్చింగ్ స్టార్ శాండీ బాలుని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మీరు డోసు. చేతుల్లో పెద్ద అర్థం చూస్తే ఇక యువ దర్శకుడు నవీన్ మౌలి గారి ప్రియ మిత్రుడు, పోకిరి, ఈడియట్, వెధవ, సన్నాసి లాంటి సినిమాలతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిన ఇట్లీ జగన్నాథ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ హిచ్కాక్ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ దయ్యం, రక్త చరిత్ర, మర్రి చెట్టు లాంటి భయంకరమైన సినిమాలతో ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేస్తున్న శ్యామ్ గోపాల్ వర్మ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఈ ఫంక్షన్ కి మెయిన్ హీరో, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, నోటితో చావు డబ్బు కొట్టి తన విప్లవాత్మక పాటలతో మనందరినీ ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్న ఆర్ నారాయణమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చావు డబ్బులు కొట్టాడు కూడా మ్యూజిక్ డైరెక్టర్. ఇక నిరాడంబరి ఈ ఫంక్షన్ ని ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ప్రజల కోసమే కష్టపడే మనిషి, ప్రజా నాయకుడు, పెద్ద మనిషి, మనసున్న మహారాజు అయినటువంటి ఎమ్మెల్యే బుచ్చిబాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వేదికకి అందరూ వచ్చేసారు. సరోజా, మన హీరో ఎప్పుడు కోపుకుంటాడో, ఎలా కోపుకుంటాడో అందరూ ఎదురు చూస్తున్నారు. సరోజా, ఇప్పుడు తగిన అప్డేట్స్ మనకు కూడా ఇచ్చినట్టు ఇచ్చారు. సరోజా, మనం తీసుకుందాం. కెమెరాన్ పీకలేని బాబుతో పీకే బాబు, వాచ్ టు స్టూడియో. సరోజా, గ్రాఫిక్స్, వెపన్స్ ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ నవీన్ మౌలి గారి సీక్రెట్ కి సక్సెస్. ఆస్కార్ అవార్డ్ నామినీ, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గెలుచుకున్న వన్ అండ్ ఓన్లీ తెలుగు మూవీ సెన్సేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ నవీన్ మౌలి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. తీర్థంలో కొన్నారు ఈ వెపన్స్ అన్ని. హలో, ముందుగా ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు
నిరాడంబరి, త్యాగశీలి, ఉదారభావి, కష్టజీవి, మనందరికీ పెద్దన్న, మంచి మనసున్న మహారాజు అయినటువంటి ఎమ్మెల్యే బుజ్జిబాబు గారు ఈరోజు మన ముందు ఉండటం, ఈ ఆడియో ఫంక్షన్ రావడం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అఖిలియా, సచ్ ఎ క్యూట్ బాబీ గర్ల్, యాక్షన్ చింపేసిందండి ఆ అమ్మాయి. ఈ అమ్మాయి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఎత్తుకి ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇచ్చింగ్ స్టార్ శాండీ బాబు, సచ్ ఎ ఫ్యాబులస్ యాక్టర్ యూనో, అండ్ చంపేశాడండి. వాడిని మించిన గోకుడు నేను ఎక్కడ చూడలేదు. గోకుడు అంటే వాడే. అండ్ వీలైతే గోకేద్దండు, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి గోకేస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడారు కదా మౌని? అదే అనుకుంటున్నా, ఏం మాట్లాడారు? ఇప్పుడు బ్యూటిఫుల్, చార్మింగ్, గార్జియస్, క్యూట్, స్మైలీ ఇలా ఎన్ని చెప్పినా ఆమెని వర్ణించడం కష్టం. తన బుజ్జి బుజ్జి మాటలతో మనల్ని అలరించడానికి మీ ముందుకు వస్తుంది మిస్ అఖిలియా. మైసెల్ఫ్ అఖిలియా. ఇది నా మొదటి చిత్రం. అండ్ నేను చాలా కుతూహలంగా ఉన్నాను. అండ్ మై డైరెక్టర్ గారు నవీన్ మౌలి గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మై కో-స్టార్ శాండీ ఈస్ వెరీ సపోర్టివ్. అండ్ మీరందరూ నన్ను లవ్ చేస్తారు. అండ్ అండ్ ఇంకా శాండీ కుదిరితే ఒక కప్ కాఫీ, వీలైతే 4 మాటలు. ఎలా మాట్లాడిందో కదా తెలుగు, చాలా ముచ్చటగా. కొద్ది కాలంలోనే ఇంత బాగా మాట్లాడింది. తన గోకుడుతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ నటనతో నంది అవార్డులు కొల్లగొడుతున్న ఇచ్చింగ్ స్టార్ శాండీ బాబు మాటలు వినాలని కోరుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పిలుద్దాం శాండీ బాబు. లైన్స్ చూపిస్తుంది. ముందుగా మా ముత్తాత ఫ్యాన్స్కి, మా నాయనమ్మ ఫ్యాన్స్కి, ఆ తర్వాత మా జేజమ్మ ఫ్యాన్స్కి, ఆ తర్వాత మా మావయ్య ఫ్యాన్స్కి, చివరిగా మిగిలిన నా ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. ఆ తర్వాత మన తమిళ ఇండస్ట్రీలోని నా ఫ్యాన్స్ అందరికీ ఎల్లరికూ వనక్కం. ఈ సినిమా దోమ చాలా కొత్తగా ట్రై చేసాం. డైరెక్టర్ గారితో ఇదే నా మొదటి సినిమా, అదే ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమాలో హీరోయిన్ గురించి చెప్పాలంటే ఆవిడ చాలా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత నా మిత్రుడైన ఆర్ నారాయణమూర్తి చెప్తా నువ్వు గోకినా సరే, నేను గోకినా సరే, వాడు గోకినా సరే, వీడు గోకినా సరే, గోకడం అంటూ మొదలు పెడితే నాకంట గోకేవాడు ఎవడు ఉంటాడు రా. దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్, గుర్తుంచుకో. ఎక్కడ వచ్చన్నా గోకుతా. ఏం గోకే కదా, సారీ ఏం మాట్లాడారు కదా. నిజమే, గోకడంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు. హార్ట్ అటాక్ సినిమాతో అందరికీ హార్ట్ అటాక్ తెప్పించి తన పంచ్ డైలాగ్స్తో తన పవర్ని చాటి చెప్పుకుంటున్న ఇడ్లీ జగన్నాథ్ గారిని దోమ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నా ప్రియమిత్రుడు నవీన్ ఈ దోమ ఆడియో ఫంక్షన్కి ఇన్వైట్ చేశాడు. ఇక హీరో శాండీ బాబు గురించి చెప్పాలంటే, బీరులో ఆల్కహాల్ 5% ఉంటుంది, రమ్ములో 50% ఉంటుంది, వోడ్కాలో 60% ఉంటుంది, విస్కీలో 70% ఉంటుంది. కానీ మన శాండీ బాబు వేసే పంచ్ డైలాగ్లో 100% ఉంటుంది. సో ఈ దోమ నా కిరికిరి మూవీ కంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్స్. అబ్బో, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు.
అందించారో, ఎవరికైతే పబ్లిసిటీ నచ్చదో, ఎవరైతే కాంట్రవర్సీ మూవీస్ని కూడా ధైర్యంగా తెరకెక్కిస్తారో అతనే మన శ్యామ్ గోపాల్ వర్మ గారు. శ్యామ్ గోపాల్ వర్మ గారిని తన మిత్రుడి గురించి, ఈ మూవీ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో, అందరూ పోస్టర్ చూశారు కదండి, కనపడుతుందా దోమ ఎంత ఉందో? అది కూడా తట్టుకోలేకపోయిందండి మా శాండీ బాబుకి. అది కుట్టినా సరే మా వాడు గోక్కోకుండా కూర్చున్నాడు అసలు. అది హైలైట్. ఓకే అండి, రక్త చరిత్ర తీయడానికి నేను 100 మందిని చంపాను, కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మా నేస్తం మా నవీన్ మౌలి దోమని చంపకుండా సినిమా తీసాడండి. అది హైలైట్. మళ్ళీ కలుద్దామండి. ఈ సినిమా సక్సెస్ అయ్యాక ఖచ్చితంగా మళ్ళీ అందరం కలుద్దాం. ఇలాగే మీరు ఇంకా ఇంకా ఎంతో రక్తాన్ని పారించాలని కోరుకుంటున్నాం. పాదం మీద పుట్టుమచ్చ, ఎర్ర జెండా, నా రక్తంతో నడుపుతాను రిక్షా వంటి పాటలతో అప్పుడే వచ్చేసారు. నాకు కొంచెం తొందర ఎక్కువ, మీరు చెప్పండి. ఆర్ నారాయణమూర్తి గారు మొట్టమొదటిసారిగా లవ్ అండ్ రొమాంటిక్ మూవీకి మ్యూజిక్ అందించారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆయన మాటల్లోనే విందాం. ఈరోజు నిజంగా శాండీ బాబుతో ఈ దోమ సినిమా చేసినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమాకి నేను 22 సాంగ్స్ రాశాను. ఇందులో రెండు టైటిల్ సాంగ్స్ నేషనల్ అవార్డుకి ఎంపిక అవుతాయి. నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. రియల్ ఫస్ట్ సాంగ్, దోమమ్మ 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 నీకు వేయి వందనాలే దోమమ్మ, నిన్న కుట్టినవు రేపు కొడతావు జబ్బులు తెస్తావు, దోమమ్మ 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 నీకు వేయి వందనాలే దోమమ్మ. అయితే ఇది కన్ఫర్మ్గా సెలెక్ట్ అవ్వడం కన్ఫర్మ్. అయితే ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తూ నా యొక్క మాటలు ముగించుకోవాలనుకుంటున్నాను. వినండి, దోమ సాంగ్సే వినండి, కాదు కూడదు అని వేరే సాంగ్స్ వినాలనుకుంటే చచ్చిపోతావు. లాస్ట్గా ఒక సాంగ్, నన్ను గట్టిగా కుట్టిన దోమవే నువ్వమ్మా, నువ్వు కుట్టిన దొండం తీర్చకుండానే దోమమ్మా, మురికి వాడలో తిరిగిన నీవు, మురికి కొండలో తిరిగిన నీవు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నాకు కూడా అదే డౌట్ ఉంది. వావ్, రొమాంటిక్ సాంగ్స్ ఎంత బాగున్నాయో కదా. అక్టోబర్ 10 అందరికీ గుర్తుంది కదా. ఆస్పీరియన్స్ అందరూ బీచ్ లో సెలబ్రేట్ చేసుకుంటుండగా సడన్ గా కుర్రాలు సాంగ్, విజిల్స్, డాన్స్, కేకలు, అరుపులు. దానికి కారణం మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు. మరిన్ని అరుపులు కేకలు వేయించడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు. జనాలందరికీ దండాలు, కుర్రాలకి పిల్లకాయలకి నా అభినందనలు. ఇకపోతే ఈ సినిమా మీద నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ ఈ ఏళ కుర్రకారే సినిమాని పైకి తీసుకుపోవాలా. అదే మాదిరిగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా పార్టీని గెలిపిస్తే ఫ్లవర్స్ పార్క్తో పాటు లవర్స్ పార్క్ పెట్టిస్తాం. SCZలో బారు పక్కనే బీరు పథకమైన ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకోండి. జై 100 ml సీసా, జై హింద్. 100 ml సీసా గుర్తుకే మన ఓటు. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేసి క్యాసెట్ ని మన టీంకి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. దోమ 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 ఇట్టు కొట్టిన పోని దోమ. So let's promote this event with famous steps of Sandy Babu.
దోమ బాగా కుట్టిందా అందరినీ?